హాయ్ మిత్రులారా, నేను మీ జిజ్ఞాస్ని. నేను శ్రీకృష్ణుని దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడంతా గోశాల ఉంది. సో గోశాల దగ్గరికి వస్తేనేమించి ఇక్కడ బ్లాక్ కలర్ ఆవు ఉన్నది ఫ్రెండ్స్. మీరు ఒకసారి దీన్ని అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ ఆవుకైతే నేను మెడ కింద నిమురుతున్నాను. సో ఇప్పుడు దానికి చాలా ఆనందంగా ఉందనుకుంటున్నాను, ఎందుకంటే అది తోక ఊపుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తోక భాగం దగ్గర మనం ఇలాగంటేనేమించి మనకి చాలా మంచిదంట. సేమ్ ఈ ఆవుకి కూడా అలాగే అంటున్నాను ఫ్రెండ్స్. ఈ అన్ని ఆవులు అయితే నాకు బాగా నచ్చింది. ఈ ఆవు అనేది పర్టికులర్గా లేదులే, కానీ అన్ని ఆవులు అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఆవులు అంటే ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. కామెంట్ బాక్స్లో ఏమని రాయాలంటే గోమాత అని రాయండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో ఈ ఆవు దగ్గరికి కూడా ఇలాగ అన్నాను. ఏ ఆవైనా నాకు శ్రీకృష్ణునితో ఇష్టమే ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడికి ఆవులు ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం ఫ్రెండ్స్. నాకైతే ఆవులు అంటే చాలా ఇష్టము. ఇది చాలా పెద్ద ఆవు ఫ్రెండ్స్. చూడండి మీరే ఎంత పెద్ద కొమ్ములతో ఉందో, అయినా కూడా ఏమీ అనట్లేదు. ఎందుకో చెప్పండి, ఇది శ్రీకృష్ణుని వద్ద దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి ఏమీ అవనవు. అయితే కనుక ఇది బయట ఆవులు అనుకోండి, మామూలుగా ఇవైతే పొడి చేయడానికి దగ్గరగా వచ్చేస్తాయి, మనం ఏమి అన్నా అనకపోయినా. సో చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణుని దగ్గర ఆవులతో నేను ఎంత బాగా ఆడుకున్నానో. ఇంకా ఆవునైతే నేను దాని మీద ఒక విధంగా పడుకుని పోయాను. సో దీనికి చూడండి ఫ్రెండ్స్, ఇది పడుకోవడానికి వచ్చేసింది. దీనికి ఎలా నచ్చిందో, నాకు ఎంత బాగా నచ్చిందో దీన్ని అంటుంటే నాకు అంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలాగైతే నాకు దర్శనం అయితే ఒక్కొక్క ఆవుకి బాగా అయిపోయింది. సో శ్రీకృష్ణు ముందున 2 ఆవులు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది దూడ ఫ్రెండ్స్, చిన్న దూడ. నాకు ఈ దూడ అయితే చాలా బాగా నచ్చేసింది, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే నేనైతే 1 కాదు 2 కాదు ఎక్కువగానే ఫోటోలు దిగేశాను. ఫ్రెండ్ అని నేను అనేసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఈ ఫోటోలు అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను. నా గ్యాలరీ అంతా నిండిపోయింది అనుకోండి. సో ఈ నల్లవ దగ్గరికి వచ్చేసాను. దీన్ని నిమురుతుంటేనే మంచి దీనికి చాలా బాగా అనిపించింది. అంటే దీన్ని వెనకాల ఉంటుంది లేగదూడ అనేది. ఇప్పుడు దాన్ని కూడా మీకు చూపెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ లేగదూడ. సో దీన్ని కూడా ఇలాగే సేమ్ అంటున్నాను. సేమ్ అంటుంటే ఇది కూడా సేమ్ అలాగే ఫ్రెండ్స్. ఇవి శ్రీకృష్ణుని వద్ద ఉన్నాయి కాబట్టి నాకు చాలా బాగా నచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.